వందనాలన్నయ్య. నా పేరు రమణి. నేను కర్నూలులో ఉంటాను. నా వయసు 27. మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా, మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జన్మమందు లేక పునఃస్థితి స్థాపనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీల గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని యేసుక్రీస్తుల వారు అన్నారు కదా. ప్రపంచ పునరుజ్జన్మ అంటే క్రీస్తు రెండవ రాకడలోనా అని ఇది మాకు అర్థం కాలేదు, దీని గురించి వివరించండి అని ప్రేమతో కోరుతున్నారు. చదువుదాం. మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:27. పేతురు ఏమంటున్నారు? ఇదిగో మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కనుక దీనివల్ల మాకు ప్రయోజనం ఏంటి, మాకు దక్కే ఘనత ఏంటి, గొప్ప ఏంటి అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసు వారితో ఇట్లనెను. యేసు ఏమని వారికి సమాధానం ఇస్తున్నారండి? ప్రపంచ పునర్జననమందు. ఇక్కడ ప్రపంచ అనేది ఎలా ఉంది? బ్రాకెట్లో ఉంది చూడండి. ప్రపంచ పునర్జన్మమందు అని అంటే అది బైబిల్లో ఉన్నదా? లేనిదైతేనే బ్రాకెట్లో పెడతారు. బైబిల్లో ఉన్నది బ్రాకెట్లో పెట్టవలసిన అవసరం లేదు. యేసువార్త ఏమన్నాడు? పునర్జన్మమందు, పునర్జననమందు, తర్వాత పునఃస్థితి స్థాపనయందు. అది ఎక్కడుంది? ఫుట్ నోట్లో ఉంది. ఏమండి? పునఃస్థితి స్థాపనయందు అంటే పూర్వపు స్థితి మరలా స్థాపించబడినప్పుడు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు అంటున్నాడు. అంటే మనుష్య కుమారుడు సింహాసనం మీద ఎప్పుడు ఆసీనుడయ్యాడు? ఎప్పుడు ఆసీనుడైనట్లుగా బైబిల్ మనకు చెప్పింది? ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని పొందారో, ఆయన సమాధిని 3వ దినాన్ని గెలిచి తండ్రి యొద్దకు చేరారో అప్పుడు ఆయనకి సింహాసనం ఇవ్వబడింది. దీనికి సాక్ష్యం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను గారు చంపబడుతున్నప్పుడు ఆయనకు కనిపించిన దర్శనం. ఏముంది ఆ దర్శనంలో? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనంలో ఏమనుందండి? అయితే అతడు పరిశుద్ధాత్మతో ఆయన చంపడానికి రాళ్లు రువ్వుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి అంటే కుడిపార్శ్వమున నిలుచున్నాడు అంటే కుడి పక్కకి వెళ్ళాడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమండి? మరి ఆసీనుడయ్యాడా? ఆయన సింహాసనం మీద ఆసీనుడా అంటే అధికారం ఇవ్వబడింది అని అర్థం. కుర్చీ అనగానే ఏంటంటే ఇక్కడ కుర్చీ లేదు ఏంటంటే, నిలబడి ఉన్నాడు ఏంటండి, అయితే అప్పటి వరకు నిలబడి ఉంటాడా అనేది కాదు అక్కడ. అంటే బైబిల్ రాయబడ్డంలోని దాని భావం ఏంటంటే ఆయన కుడిపక్క వెళ్ళాడు అంటే, కుడిపార్శ్వమునకు వెళ్ళాడు అంటే సర్వాధికారాలు పొందాడు అని అర్థం. అందుకు యేసుప్రభు వారు అన్న ఆయన నోటి వెంబడి వచ్చిన మాటే విందాం. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏ ఏ లోకాల మీద ఆయనకు అధికారం ఇవ్వబడిందో ఆయన చెప్పాడు. ఆయన అప్పటికి సమాధిని గెలిచాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు వారు అంటున్న మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసు అంటున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటున్నాడు. పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము మొత్తం అధికారం నాకు ఇవ్వబడింది. అంటే సింహాసనం అంటే ఏంటి? అధికారమే సింహాసనం. ఏమండి? జగన్ గారు మరి గతంలో 5 ఏళ్లుగా మనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆయనకు వచ్చింది కుర్చీయా, అధికారమా? ఏదో అక్కడ సెక్రటేరియట్లో కూర్చుంటారు కాబట్టి ఆ కుర్చీ ముఖ్యం అండి, ఆ కుర్చీలో ఎవరు కూర్చొని అధికారం వచ్చేస్తుందండి అని కాదు. ఆ కుర్చీ అంటే మామూలు బయటైనా కొనుక్కోవచ్చు అలాంటి కుర్చీ మనం.
కానీ మనకు రావలసినది చేతికి అధికారం. అంటే అతని సంతకానికున్న విలువ, అతని మాటకున్న విలువ, అదండి అధికారం అంటే. ఆ అధికారం కలిగిన వారేనండి ఆ సింహాసనం మీద కూర్చోగలరు. కనుక యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడినప్పుడు అంటే ఆయన సింహాసనం మీదకి వెళ్ళినట్టే కదా. తిరిగి లేచిన తర్వాత నేను సింహాసనం, నాకు అధికారం నా చేతిలో ఉంది అని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు అధికారం ఆయనకి ఇవ్వబడింది అని చెబుతున్నప్పుడు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, ఒకవేళ ఇది యేసు ప్రభు తిరిగి రాకడలో సంభవించింది అనుకుందాం. అంటే కన్ఫ్యూజన్ కదంటే, వారు ఎప్పుడు తీర్పు తీరుస్తారు ఈ 12 గోత్రాల వారికి, అపోస్తలుల కోసం ఎప్పుడు అంటున్నాడు ఈ మాట, ఇది ఏ సందర్భానికి చెందింది, ఇప్పటిదా లేదంటే యేసుప్రభు తిరిగి రెండవ రాకడలో వచ్చేటప్పటిదా? అంటే అప్పటి వరకు ఆయన అధికారం లేనివాడుగా ఉన్నాడా? యేసుప్రభుకి సింహాసనం లేదా? ఉంది అన్నట్లుగా బైబిల్లో మనకు అర్థమైంది. నాకు అధికారం ఉంది, ముల్లోకాలలో పైనామం నాకు అనుగ్రహింపబడింది, సర్వాధికారం నా చేతిలో ఉంది అనే విషయం మనకి చెప్పబడింది బైబిల్లో. అయితే మరి రెండవ రాకడలో జరిగేది ఏముందని మనకు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈయన లోబడతాడు అనుందా, లేదంటే మన సంఘాన్ని తిరిగి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కూడా పాలన చేస్తాడనుందా? 15వ అధ్యాయము 24వ వచనం, 15వ అధ్యాయం 24వ వచనంలోని ఆ సందర్భం అంతా చూస్తే చివరిలో ఒక మాట అంటాడు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. రెండో రాకడలో జరిగేదంటే అంతవరకు అతని చేతిలో ఉన్న అధికారము, బలము అన్నిటినీ కూడా ఎవరికి అప్పగిస్తారట? ఇప్పుడు ఆయనకి ఇవ్వబడింది కదా, ఆయన చేతిలో ఉన్నట్టే కదా, ఆయన దగ్గర ఉంది కాబట్టి ఎవరికి అప్పచెప్తాడని అంటున్నాడు ఇక్కడ? తండ్రికి అప్పగిస్తాడు. మరి తండ్రికి అప్పగించిన తర్వాత 25వ అధ్యాయం ముగింపులో ఏమంటాడు చూడండి, 25వ వచనం, క్షమించండి 25వ వచనం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనంలో, ఎందుకనగా శత్రువులందరినీ కూడా తనకు పాదపీఠముగా తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన భూమి మీద అధికారియే సింహాసనం మీద రాజుగా చేస్తుండాలి. దేవుడు సమస్తమును దేవుడు లోపరిచినప్పుడు క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాడు. ఆయన సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషయమే, క్లియరే కదా. అంటే అన్ని తండ్రి తప్ప మిగతా అన్ని అధికారాలు కూడా ఎవరికి అప్పగించేశారండి? యేసు ప్రభు వారి పాదాల క్రింద పెట్టేశాడంట. అంటే సింహాసనాసీనుడు ఆయనే కదా, అధికారి ఆయనే కదా. ఎప్పుడు వెళ్ళిపోయాడైనా సమాధి గెలిచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వానికి వెళ్ళగానే మొత్తం అధికారం అంతా ఆయన చేతికి వచ్చేసింది. కానీ ముగింపులో ఏం జరుగుతుంది? ఆయన వచ్చి సంఘాన్ని, అధికారాన్ని, అన్నిటినీ, సమస్తాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం ఇచ్చేసి ఆయన ఏం చేస్తారట? అది ఇప్పుడు మనం చదువుతున్న మాటలోని చివరి మాట చదవండి, 25వ వచనం చివరి మాట, సమస్తమును లోపరిచిన తండ్రికి తానే లోబడును అనే పదం ఉంటుంది చూడండి. 28వ వచనం, 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడే సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తన తండ్రి అయిన దేవునికి సమస్తమును లోపరిచిన తండ్రికి తానే లోబడును. అంటే లోబడిపోతాడంటే మళ్ళీ అధికారం ఆయనకి ఇచ్చేస్తే సింహాసనం దిగిపోయి, నాన్న నువ్వే పాలించయ్యా, నువ్వే అధికారిగా ఉండు నాన్న అని చెప్పి, నేను కూడా మిగతా తమ్ముళ్ళతో పాటు నేను కొడుగ్గా నీతో ఉండిపోతాను, నేను వీళ్ళెవరిని పాలించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద పాలన ఏంటి, తమ్ముళ్ళ మీద పాలన ఏంటి? తండ్రి పాలిస్తే బాగుంటుంది కానీ తమ్ముళ్ళందరినీ అన్న పాలించడం ఏంటండి? కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ సింహాసనాసీనులు. ఎందుకంటే నేను ఎలాగైతే సింహాసనం మీద కూర్చుంటానో నా తమ్ముళ్ళకు కూడా అదే సింహాసనాన్ని దేవుడు ఇస్తాడు అనే మాట కూడా ఆయన చెప్పాడు. కాబట్టి రెండో రాకడలో ఈయన పాలనే ఉండదు. ఉన్న ప్రభుత్వాన్ని, ఉన్న అధికారాన్ని కొట్టివేసి సంఘాన్ని తండ్రికి అప్పగించేసి ఈయనే తండ్రికి లోబడిపోతాడు. కనుక మరి ఇప్పుడు 12 మంది పాలించడం ఏంటి, గొడవ ఏంటి అంటే ఇది ఎప్పుడు అనుకుంటున్నారు?
యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత 12 మందికి సింహాసనాలు ఇవ్వబడతాయి అన్నది, వాళ్ళు తీర్పు తీర్చటం అన్నది సువార్త వాళ్ళకి ప్రకటించటం. 12 మంది ఎవరికి ప్రకటించారు? తమ చుట్టూ ఉన్న ప్రజలకు వాళ్ళు సువార్తను ప్రకటించటం వలన వాక్యము ద్వారా వాళ్ళందరికీ తీర్పు తీర్చారు సింహాసనాల మీద కూర్చొని. ఎందుకంటే ఆ తీర్పు ఇదే. ఏంటా తీర్పు? యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, ఒక తీర్పు ఉంది, ఆ తీర్పు ఇదే. ఏంటా తీర్పు అంటే, వెలుగు లోకంలోనికి వచ్చింది, ఆ వెలుగు అందరి దగ్గరికి వెళ్ళింది, ఆ వెలుగును ఎవరైతే స్వీకరిస్తారో వారంతా రక్షింపబడతారు, ఎవరైతే ఆ వెలుగును తృణీకరిస్తారో వారికి శిక్ష విధించబడుతుంది అని యోహాను సువార్తలో చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47, 48. యోహాను సువార్త 12వ అధ్యాయం 47, 48 వచనాలండి. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకు వచ్చాను. నన్ను ఎవరైతే నిరాకరిస్తారో, నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. అంటే వాక్యము వాళ్ళకి తీర్పు తీరుస్తుంది. అంటే వాక్యమే తీర్పు. అలాగే ఆ వెలుగు లోకంలోనికి వచ్చాను అంటే ఆయన రావటమే తీర్పు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. 31వ వచనం, 12 యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం అన్నాడు చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అన్నాడు. ఏంటా తీర్పు? చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కానిది ఏంటంటే, తీర్పు అంటే ఎప్పుడో ముగింపులో ఉంటుంది, సింహాసనం దగ్గరికి మనం అంతా వెళతాం అనేది రైటు. అక్కడికి వెళ్ళి ఎవరినాలు సెపరేట్ చేసేయడం తప్ప అక్కడికి మళ్ళీ విచారణ ఉండదు. నువ్వు చేసావా లేదా, నువ్వు ఈ మాటల ప్రకారంగా నువ్వు ప్రవర్తించావా లేదా, నీకు శిక్ష విధించబడుతుందా లేదా, ఇలాంటి విషయాలను గూర్చి అక్కడ తీర్పు తీర్చబడదు. ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. ఏంటా జడ్జిమెంట్? ఏంటా తీర్పు? ఎవరైతే ఆయన మాటలను అంగీకరిస్తారో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అదే తీర్పు, జడ్జిమెంట్. ఏంటా తీర్పు అంటే, ఎవరైతే బాప్తీసం పొందుతారో వారికి రక్షణ, ఎవరైతే బాప్తీస్మం పొందరో వారికి శిక్షణ, అంటే శిక్ష విధించబడుతుంది. అదే తీర్పు. మరి ఈ తీర్పు గురించి వాళ్ళు ఆలోచించరా? ఈ తీర్పు కోసం వాళ్ళు ఆలోచించకుండా ఎప్పుడో ముగింపులో జరుగుతుంది. అందుకే మన పిల్లలకు పాఠం పెట్టాం యూనివర్సిటీలో, తీర్పు జరుగుతుందా, అంచె తీర్పు జరుగుతుందా, అంత్యక్రీస్తు వచ్చాడా అనే ఆ పాఠంలో అసలు తీర్పును గూర్చిన పాఠం మనం పెట్టడం జరిగిందంటే, తీర్పు అనగానే ఎక్కడో ఎప్పుడో జరిగేది కాదు, భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు జరిగేదే తీర్పు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అన్నాడు చూడండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఆ పదం కూడా ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని. అంటే అది ప్రస్తుత కాలానికి, ప్రస్తుత పరిస్థితులను సూచించేది, ఎప్పుడో జరిగేది కాదు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరగబోచున్నది కాదు, జరుగుచున్నది. అంటే అవుతుంది, తీర్పు అవుతుంది. ఏంటా తీర్పు? మనం దేవుని వాక్యాన్ని విని వినకపోవటంతోనే ఆ తీర్పు ముడిపడి ఉంది. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఎందుకు యేసుప్రభు వారు సింహాసనం మీదకి వెళ్ళారా? వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? సమాధి గెలిచిన తర్వాత వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు 12 మంది అపోస్తులు సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నారు? తీర్పు తీర్చడానికి. అంటే ఇది ముగింపులో జరిగేది కాదు, ఇది ముగింపులో జరిగేది కాదు. ఇక్కడ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్లో లేని పదాన్ని చొప్పించేశారు. ఎంత తప్పు చేశారు చూసారా? ఆయనకి ఎన్ని గుండెలండి వాళ్ళకి. అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే భావం తెలియకుండా మీకు నచ్చింది పెట్టేస్తారు అందులో. మీరెవరు అసలు? మీరెవరు? మీ గొప్ప ఏంటి? మీకున్న జ్ఞానం ఏంటి? అడిగేవాడు ఉన్నాడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళని?
ఎందుకంటే మాకే అంతా తెలుసు అనుకునేవాళ్ళు. ఇటు బైబిల్ సొసైటీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీకు బైబిల్ వచ్చని ఎవరు చెప్పారు? ఇక్కడ ప్రపంచ అనేది ఎందుకు యాడ్ చేశారు? ఏమండి, ప్రపంచ పునరుజ్జన్మం ఉందని ఎందుకు యాడ్ చేశారు చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులు లేవు. సంఘం ఎత్తబడిన తర్వాత అందరూ తండ్రికి లోబడటమే తప్ప ఇంక సమస్తమైన అధికారం, ఆధిపత్యం వీటన్నిటినీ కొట్టివేయబడుతున్నాయి. అన్నీ కొట్టివేయబడిపోయి దేవుడికి లోబడిపోతుంటే అక్కడ మళ్ళా సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీర్చడం ఏంటి? కనుక ప్రపంచ పునరుజ్జన్మమందు అనే ప్రపంచ అనే పదాన్ని ఎందుకు మీరు చొప్పించారు? ఆయన బైబిల్లో లేనిది కలపొచ్చా? ఏమండి, పోను బైబిల్లో ఉన్నది తీసేయొచ్చా? ఏమని చెప్పాడు దేవుడు బైబిల్లో? కాషన్ ఏం చెప్పాడు? హెచ్చరిక, ప్రమాద హెచ్చరిక ఏమనిచ్చాడు? ప్రకటన గ్రంథంలో ముగింపు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ ప్రవచన వాక్యాలు 22వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు. తెగులు అనగానే ఇక్కడ ఏదో ఏమంటారు దాన్ని, లోక సంబంధమైన శరీర సంబంధమైన రోగాల కోసం చెప్పట్లేదు. బైబిల్లో తెగుళ్ళు అనేసి అంటే ఏంటంటే నరకం. ఏమంటే అది మనకు అందరికీ సంభవించే తెగులేంటి, ప్రమాదం ఏంటి అంటే దేవుడు కాదని మనం మాట్లాడే ప్రతి మాటకు శిక్ష ఉంటుంది. అదే తెగులు. ఈ గ్రంథంలో రాయబడిన వాటిని అన్నింటినీ శిక్ష రూపంలో ఆయన వాళ్ళకి అమలు చేస్తాను అంటున్నాడు. అందుకే ఎవరికట ఎవరికి ఇస్తాడట అది? ఎవడైనా, అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడైనా వీటితో ఏదైనా కలిపిన ఎడల, ప్రపంచాన్ని బ్రాకెట్లు ఎందుకు పెట్టావు? ఎందుకు కలిపావు? నీకు అర్థం కాకపోతే తెలియదు అని పెట్టి, ఆయన తెలియకపోతే ఆయన ఏది ఉందో తర్జుమాలో ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేసి నువ్వు పెట్టడమే నీ వంతు. అంతేగాని నువ్వు సొంతగా నీ సొంత అభిప్రాయాన్ని ఎలా యాడ్ చేస్తావు అలా యాడ్ చేసి అక్క చెల్లెలను పెట్టారు. అప్పుడు అలా యాడ్ చేసే ప్రపంచాన్ని పెట్టారు ఇక్కడ, చూసారా? కనుక బైబిల్లో కూడా మానవ కల్పితాలు, మానవ ఆలోచనలు చొప్పించబడ్డాయి అంటే అవును, చూసారు, చొప్పించేశారు. సైతాన్ ఎంత తెలివిగా చొప్పించేసిందో. ప్రపంచ పునరుజ్జన్మమందు పునర్జన్మమందు అన్నాడు అంతే. అక్కడ ప్రపంచ తీసే చదవండి, మత్తయి 19:28 ప్రపంచ తీసేయండి. యేసువారితో ఇట్లనను పునర్జననమందు అంటే మరలా నేను పునర్జన్మ అంటే మరలా నేను బ్రతుకుతాను. ఇప్పుడు పునర్జన్మ అనేసరికి ఇంకొక మరల తల్లి గర్భం నుంచి పుట్టడం కాదు. ఏమండి, మనం మరలా బ్రతకటం. బాప్తిస్మం అనేది పునర్జన్మ స్నానం అన్నాడు, తెలుసా మీకు? బాప్తిస్మాన్ని గురించి ఏమన్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు. చూడండి, హెబ్రీ పత్రికలోనా చూడండి ఎక్కడుందో, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాడు. అంటే మీరు తిరిగి బ్రతకటం పునర్జన్మ అన్నాడు బైబిల్లో. అంటే మనం బాప్తీసం ద్వారా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి రావటమే బ్రతకటం. అవునా? మరి అది కూడా బ్రతకటం అయినప్పుడు అది పునరుజ్జన్మ అన్నాడు. వెరీ గుడ్. తీతు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతు 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. చూడండి, స్నానం అంటే మళ్ళా ఏదో బళ్ళు నీళ్ళు వంపుకోవడం కాదు. స్నానంలో నీటిని ఉపయోగిస్తాం కాబట్టి అలాగన్నాడు. అంతేగాని బాప్తీసం ప్రతి ఒక్కరు స్నానంతో పోల్చాడు కాబట్టి సబ్బు పెట్టుకొని స్నానం చేయాలని కాదు. అక్కడ నీళ్లు ఉపయోగించుకోవాలి. ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం లాంటిది అది. స్నానానికి ఎలాగైతే నీళ్లు వాడతామో తిరిగి మనం పునర్జన్మ పొందాలి అంటే నీళ్లలోనికి వెళ్ళాలి. అదే బాప్తిస్మము. నీటిలోని ములగాలి, ముంచబడాలి, తిరిగి లేవాలి, అది పునర్జన్మ అన్నాడు. అంటే బతుకుంటుండగానే పునర్జన్మ జరుగుతుందా? పునర్జన్మ స్నానము అంటే ఏంటన్నమాట? బాప్తిసం. అంతేగాని మన అందరూ చచ్చిపోయిన తర్వాత లాస్ట్లో బ్రతకడం కాదు పునర్జన్మ అనేసరికి. ఓకే,
ఈ మాట తీసుకోండి. కనుక ఇక్కడ పునరుజ్జన్మ అనగానే భూమి మీద జరుగుతున్నప్పుడు ఇక్కడ రండి, ఇప్పుడు 19 మత్తయి 19:28 ఏమంటున్నాడు అక్కడ? పునర్జననమందు. ఎక్కడ పునరుజ్జననమందు? ఇక్కడ నేను ఎప్పుడైతే తిరిగి మరలా బ్రతుకుతానో, చచ్చిపోయాను కదా నేను, యేసుప్రభు చచ్చిపోయాడే లేదా? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమయ్యాడు ఆయన? తిరిగి లేచాడు. నేను తిరిగి లేచానంటే మరలా నేను పునర్జన్మ పొందాను, నేను పునర్జన్మించాను, మరలా పుట్టాను, మరలా బ్రతికాను. కనుక పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఎప్పుడు పునరుజ్జన్మ జరుగుతుంది మనుష్య కుమారుడికి? అంటే యేసుప్రభు రెండో రాకడ వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు పునరుజ్జన్మ లేదా? చూసారా? ఒకవేళ ఇది కానీ మనం ముగింపుకే ముడిపెడితే, అంత్యకాలానికి ముడిపడితే, రెండవ రాకడికి ముడిపడితే, అంటే యేసుప్రభు తిరిగి రెండోసారి వచ్చినంత వరకు ఆయనకు పునరుజ్జన్మ లేదనమాట. మరి చచ్చిపోయింది ఏమవ్వాలి? అంటే ఆయన చచ్చిపోయి ఉన్నాడు అంటే యేసుప్రభు ఇంకా మృతుల నుంచి లేవలేదు. చూసారు ఎంత అబద్ధంలోకి వెళ్ళిపోయిందో వాక్యం? ఒక్క పదం తప్పు రాయటం వలన ఎంత ఘోరమైన తప్పిదం, భావ తప్పిదం అయిపోయిందో చూడండి. ఇంతగా మనం విడదీస్తున్నామంటే ఏంటనుకున్నారు? సత్యవాక్యమును సరిగా విభజించడం అంటే ఇదే. ఎక్కడా చెప్పరు. ఏ విశ్వవిద్యాలయాల్లో, ఏ బైబిల్ కళాశాలల్లో, ఏ సంఘాలలో ఇంత విడమర్చి బైబిలులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పరు. వారి బుర్రకు తోచింది ఏదో, అర్థమైంది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఏమంటే మనకు తోచింది మనం చెప్పుకోకూడదు కదా. వ్రాయబడిన పదాలను, ఏమండి వ్రాయబడిన అక్షరాలను బైబిల్లోని మిగతా భావాలతో పోల్చి దానికి సరిపోతానే మనం చెప్పాలి. సరిపోకుండా కిట్టించేసి నా భావం అండి, నా ఉద్దేశం అండి, నేను అనుకుంటున్నానండి అంటే ఎలా చెప్పండి? అది తప్పు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? లేనిది బైబిల్లో రాయనిది మనం కల్పించి చెబుతున్నాం అనమాట. మరి కల్పించి చెప్తే మనకు వచ్చే శిక్ష ఏమన్నాడు? ఏం శిక్ష అన్నాడు? ఈ గ్రంథమందు వ్రాయబడిన తెగుళ్ళన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. నరకానికి వెళ్ళడానికి ఎన్నైతే బాధలు, ఎన్నైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ తెగుళ్ళుగా మీకు సంక్రమిస్తాయి. అంటే మిమ్మల్ని మన నరకానికి తీసుకుపోతాయి, శిక్ష విధించబడుతుంది మీకు. అలాంటప్పుడు మనం ఏది పడితే చెప్పొచ్చా? చెప్పకూడదు కదండి. మరి ఏంటంటే ఎంత ధైర్యంగా వీళ్ళు రాసేశారు ప్రపంచాన్ని? అంటే ఎక్కడ ఇది తప్పు పట్టేస్తారంటే వాళ్ళు కూడా ఎందుకు అలా రాయించారంటే చూడండి, బైబిల్ని సరిచేద్దాము అనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఇది మాట చొప్పించేశారు. ఎందుకు చొప్పించారంటారా? ఏమంటే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత సింహాసనాల మీద ఎక్కడ కూర్చోలేదు కదా, అపోస్తలులందరూ చచ్చిపోయారు, హతసాక్షులు అయిపోయారు. బాగా వినండి, వీళ్ళు సింహాసనం అనగానే లోక సంబంధమైన కిరీటము, సింహాసనము వీళ్ళకి అదే అర్థమైంది. కనుక యేసుప్రభు తదనంతరం పౌలు చచ్చిపోయాడు, పేతురు చచ్చిపోయాడు, అపోస్తులు చచ్చిపోయారు, అందరూ హతసాక్షులు అయిపోయారు. ఎవ్వరూ సింహాసనం మీద కూర్చున్న దాఖలాలు మనకు లేవు. కనుక చరిత్రలో కనబట్టలేదు. కాబట్టి మరి బైబిల్లో యేసుప్రభు మాట చెప్పేశాడు, ఇది ఎవరైనా భవిష్యత్తులో తప్పు పట్టేస్తారు, జరిగిపోయింది కదా, ఎక్కడ సింహాసనం మీద కూర్చోలేదు కదా అని ఏం చేద్దాం? ఓహో అయితే ఇది ఇప్పుడు కాదులే, ముగింపులో అనుకొని ప్రపంచ అనే పదాన్ని చూడండి బ్రాకెట్లో పెట్టారు. మీ బైబిల్లో బ్రాకెట్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా బ్రాకెట్లో? అందరి బైబిల్లో ఉందండి బ్రాకెట్లో. ఇది అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎంత తప్పు చేసింది. ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు, నెక్స్ట్ ప్రచురణలో ఆ మొక్క తీసేయకపోతే వాళ్ళని దేవుడు నరకంలో తోసేస్తాడు. ఎందుకంటే ఇది వాళ్ళు బైబిల్కి విరుద్ధంగా చేస్తున్న తప్పిదం. చూసారు ఎంత కరాఖండిగా చెప్తున్నాం మనం? చెప్పాలి. ఇది మనకు మెప్పు కోసమో గొప్ప కోసం చెప్తుంది కాదు. మీరు దాన్ని తప్పుగా భావించి మీరు దాన్ని చొప్పించేశారు. బైబిల్లో ప్రపంచ అనేది బ్రాకెట్లో పెట్టేశారు. అంటే యేసుప్రభు వచ్చినప్పుడులే, అప్పుడు వీళ్ళందరూ సింహాసనం మీద కూర్చోబెడతాడులే, అప్పుడు వీళ్ళు పరిపాలిస్తారేమో, లేదంటే అప్పుడు వీళ్ళంతా కూడా తీర్పు తీరుస్తారేమో. ఇటువంటి భావనలతో చూసారా, వీళ్ళకి అర్థం కాకపోవటం వలన ఏమండి తలపాగా చుట్టలేక ఒకటి తలపాట చుట్టమని ఇచ్చారట. టర్బన్ అంటారు దాన్ని, గుడ్డ, సిక్కులు చుట్టుకుంటారు కదండి. ఒరే పాగా చుట్టండ్రా అంటారు. పాగా వీడికి చుట్టడం రాక చుట్టి వీడికి చుట్టడం రాక చివరికి ఏమన్నాడు, అరే పోరా నీ తలే వంకర్రా అన్నాడట. ఇంతగా తల వంకర నీకు చుట్టడం రాదా? అది సామెత. తలపాగా చుట్టడం రాక తలే వంకర అన్నాడట ఒకడు. అలాగా బైబిల్లో ఉన్నది సరైన విధానంలో విభజించడం నీకు రాక చేతకాక నువ్వేం చేసావు? ఏమండి
బైబిల్ చొప్పించేసావు, వంకర మాట పెట్టేశావు. ఏంటి ఆ వంకర మాట? ప్రపంచ పునరుజ్జన్మమందు. నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచ పునరుజ్జన్మమందు ఏం జరుగుతుంది? ఎక్కడ సింహాసనాలు, ఎక్కడ తీర్పులు? ఏమండి, అంతా లోబడిపోద్ది. ఉన్న అధికారాలన్నీ కొట్టివేసి తండ్రికి యేసుప్రభువే లోబడిపోతాడు. ఇంకా ఆయన పాలన లేదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అప్పుడే పాలన గురించి చెప్పుతున్నది అనుకుంటే, పునర్జన్మ యేసుప్రభుకి ఎప్పుడు సంభవించింది? ఇక్కడ ఎవరు పునరుజ్జన్మ కోసం చెప్తున్నాడు? మత్తయి సువార్త 19 చదవండి, 28వ వచనంలో యేసు అంటున్నాడు, పునర్జననమందు మనుష్య కుమారుడు. అంటే పునరుజ్జన్మ ఎవరి కోసం చెప్తున్నాడు? మనుష్య కుమారుని పునర్జన్మమందు, మనుష్య కుమారుని పునరుజ్జన్మమందు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, ఆయన ఎప్పుడైతే కూర్చుంటాడో కుర్చీలో, అది పునరుజ్జన్మ జరిగిన తర్వాతే సింహాసనం మీదకి వెళ్ళాలి. అంటే యేసుప్రభు సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే ఏం జరగాలి? పునర్జన్మ జరగాలని కదా అక్కడ. పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు అనేది కదా సెంటెన్స్, భావం. అంటే మనుష్య కుమారుడు సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే ముందు ఏం జరగాలి? పునర్జన్మ జరగాలి. మరి ఇప్పుడు యేసుప్రభు పునర్జన్మ ఎప్పుడు జరిగిపోయింది? ఎప్పుడు తిరిగి బతికాడు ఆయన? పునర్జన్మ అంటే బాప్తీసం ఎలాగైతే బ్రతకడమో యేసుప్రభు కూడా బ్రతికాడు. అది 2000 సంవత్సరాల క్రితమే ఆయన గొల్గొతా కొండ మీద సిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని వదిలేశాడు. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, తన ప్రాణం విడిచెను అని బైబిల్లో ఉంది. అప్పుడు విడిచిన ప్రాణం మరలా ఆదివారం ఉదయం ఆయన దేహంలోనికి ప్రవేశించి తిరిగి బ్రతికాడు. అది పునర్జన్మ. యేసుప్రభు తిరిగి బ్రతికాడు. మరి పునర్జన్మ పొందిన తర్వాత మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఒకవేళ మరి మనుష్య కుమారుడు రెండో రాకడ వరకు సింహాసనం మీదకి వెళ్ళడు అనుకున్న వీళ్ళు అనుకున్న భావం బట్టి అయితే, అంటే అప్పటి వరకు మనుష్య కుమారుడు పునర్జన్మ జరగలేదు. చూసారా ఎంత వంకరగా మారిపోయిందో? వాళ్ళు చొప్పించిన ఒక తప్పుడు పదానికి ఎంత వ్యతిరేకమైన భావం వచ్చేసింది. సింహాసనం అంటే కుర్చీల మీద కూర్చొని తీర్పులు తీర్చటం రాజు అనుకుంటున్నావా? ఇప్పుడు మనం అంతా సింహాసనాల మీద లేమా? చెప్పండి, ఇప్పుడు మనం తీర్పు తీరుస్తున్నామా లేదా? అవును. ఇప్పుడు వాక్యము ద్వారా మనమంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాలనలో మనం వాక్యాన్ని ప్రకటిస్తూ తీర్పు తీరుస్తున్నాము. ఏంటా తీర్పు? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, నమ్మండి యేసు ప్రభువుని, నేడే రక్షణ దినము, అనుకూల సమయము అని సువార్త ప్రకటిస్తున్నారే. ఏంటదంతా? అదే తీర్పు. ఇంతకు తీర్పు తీర్చేది ఏదని ఇందరం మనం చదువుకున్నాం. అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ఏంటది? నేను చెప్పిన మాటే, వాక్యమే. అంచె దినమందు అంటే వాని అంచె దినం. అంచె దినం అనగానే మళ్ళీ అంచె దినం కాదు. అంటే తీర్పు అప్పటి వరకు జరగదా? మరి ఒకవేళ అంచె దినం వరకు తీర్పు జరగదు అనుకుంటే, దొంగోడు నరకానికి ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడండి? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. మరి తీర్పు జరిగిపోయింది అక్కడ. ఏమండి? దుష్టుడు మరణించగానే పాతాళమునకు ఒక్క క్షణములో దిగిపోదురు. మరి తప్పు చేయలేనప్పుడు తీర్పు జరిగిందో లేదో నిర్ధారణ కానప్పుడు ఒక్క క్షణంలో ఎలాగండి పాతాళాన్ని పంపించేస్తారు దేవుడు అందరిని? అంటే తీర్పు జరిగినంత వరకు ఎవరు పాతాళానికి వెళ్ళకూడదు, అంతే కదండి. మరి పాతాళానికి వెళ్ళిపోతున్నారు, మంటల్లో కాలిపోతున్నారు, శిక్షను అనుభవిస్తున్నారు. అంటే తీర్పు జరుగుతున్నట్టేనా? అవును. లోకమునకు తీర్పు జరుగుచున్నది అంటాడు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. యోహాను సువార్త 12:31. యోహాను సువార్త 12:31. ఇప్పుడు అంటున్నాడు చూడండి. అప్పుడే తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ముగింపులో కాదు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అన్నాడు. అంటే తీర్పు అప్పటి నుంచే ప్రారంభం అయిపోయిందా? నా మాటే తీర్పు. నా మాట వింటే వాళ్ళకి తీర్పు. కనుక ఇప్పుడు అపోస్తలులు యేసు తదనంతరం ఏం చేశారు? క్రీస్తు సామ్రాజ్య వ్యాప్తిని చేస్తూ సువార్త వ్యాప్తి కోసం వాళ్ళు అపోస్తలులు ముందుకు వెళ్ళారు. అవునా కదా? అపోస్తలులందరూ సువార్త ప్రకటించారా? అపోస్తలులందరూ దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. మేము మీకు ప్రకటించిన సువార్త అదే. పౌలు అంటాడు, పేతురు అంటాడు, వీళ్ళంతా మేము అదే సువార్తను ప్రకటిస్తున్నాం. అంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారంటే యేసు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళు లోకానికి, తమ చుట్టూ ఉన్న సమాజానికి ఏం చేశారు?
తీర్పు తీర్చారు. తీర్పు జరిగిపోయిందా? అపోస్తలులందరూ సువార్త ప్రకటించడం ద్వారా తమ చుట్టూ ఉన్న వాళ్ళకి 12 గోత్రాల వారికి తీర్పు తీర్చారు. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చారు. అందుకే అపోస్తలులు ఎవరికి అపోస్తులుగా చేయబడ్డారని పౌలు గారు ఒప్పుకున్నారు మీకు తెలుసా? మేము అన్యజనులకును, పేతురును, యోహాను గలతీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మరి అన్యజనులకు అపోస్తలులకు సామర్థ్యం కలుగజేసిన దేవుడే 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా వినండి ఈ మాట. సున్నతి పొందిన వారికి, అంటే ఎవరు సున్నతి పొందిన వాళ్ళు? ఎవరు? ఇశ్రాయేలీలు. 12 గోత్రాల వాళ్ళు కదండి ఇశ్రాయేలీలు. రూబేను మొదలుకొని కిందన వరకు ఎంతమంది అయితే 12 మంది పిల్లలు ఉన్నారో, యాకోబు పిల్లలు, వాళ్ళే కదా ఇశ్రాయేలీలు, 12 గోత్రికులే కదా. కనుక ఇక్కడ అంటున్నాడు సున్నతి పొందిన వాళ్ళకే సున్నతి. ఇశ్రాయేలీలకు మాత్రమే సున్నతి, 12 గోత్రాల వరకే సున్నతి, వేరెవరికి సున్నతి లేదు. కనుక సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన దేవుడు. పేతురు ఎవరు? అపోస్తలుడు కదా. అంటే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి సామర్థ్యము దేవుడు కలుగు చేసిన వాడే ఇశ్రాయేలీయులు కాని వారికి, సున్నతి లేని వారికి, అన్యజనులు అయిన వారికి అపోస్తలుడుగా వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు అపోస్తలుడే, పేతురు అపోస్తలుడే, యోహాను అపోస్తలుడే అనువారు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపను కనుగొని మేము అన్యజనులకు, జాగ్రత్తగా ఉండండి ఈ మాట, మేము అన్యజనులకు తాము అపోస్తలులు 12 మంది ఎవరికట? సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాటు పాలువారు మగుటకు సూచనగా షేక్ హ్యాండ్ నాకు బర్నబాకి ఇచ్చారు, కుడి చేతిని ఇచ్చారు అంటున్నాడు. అంటే అపోస్తలులందరూ ఎవరికి సువార్త ప్రకటించాలి? ఎవరికి సువార్త ప్రకటించారు? అక్కడ అగ్రిమెంట్ జరిగింది ఇద్దరి మధ్య. బాబు మీరు కేవలం ఇశ్రాయేలీయులకు సున్నతి పొందిన వాళ్ళకే చెప్పండి, అపోస్తలు 12 మంది, మీరు వాళ్ళకే వాక్యం చెప్పండి. నేను బర్నబా మిగిలిన వాళ్ళందరికీ అన్యజనులకు చెప్పుకుంటా వాక్యం. ఏమండి? అంటే 12 మంది అపోస్తలు ఏమండి వాళ్ళకి ఎవరి కోసం బాధ్యత ఇవ్వబడింది? ఎవరికి తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది? ఇశ్రాయేలీలైన వారికి తీర్పు తీర్చడానికి. అదే 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకు మీరు 12 సింహాసనాల మీద కూర్చుంటారు అన్నాడండి. అది రూపకాలంకారంగా చెప్పింది. ఇది అర్థం కాక వీళ్ళు కుర్చీల మీద కూర్చుంటారు. ఎప్పుడు కూర్చుంటారు? ఓహో చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత కదా అని అనుకొని ఇది పునర్జన్మ అనగానే ప్రపంచ పునరుజ్జన్మ అని కల్పిస్తారు. అంటే ఎంత సబ్జెక్టు తెలియక బైబిల్ని ఎలా అపార్థం చేసేసారు చూసారండి వీళ్ళు. బైబిల్లో ఉన్నది కలపకూడదని తెలిసిన వీళ్ళే కలిపేశారు, బైబిల్లో కలిపేశారు. ఇంకెన్ని తీస్తారో మనకు తెలియదండి. ఇప్పుడు ఇది కనబడింది కాబట్టి మనకు తెలుసు, తీసేసారంటే మనకు తెలియదు. ఇప్పుడు 100 కలిపింది మనకు కనబడుతుంది కాబట్టి ఇది కలిపారు అని మనం చెప్పగలుగుతున్నాం. తీసేసినవి మనకు తెలియదు, ఎందుకంటే మనం ముద్రించిందే కదా, మన అక్షరాల రూపంలో ముద్రించబడిందే కదా మనం చదువుతున్నాము. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. అది వాళ్ళకి శిక్ష. భావం తెలియకుండా వాళ్ళు ఆ విధంగా ఎవరైతే అధికారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారో తర్వాత ముద్రణలో ప్రచురణలో ఈ ప్రపంచాన్ని దాన్ని డిలీట్ చేయాలి, తీసేయాలి, లేకపోతే ప్రమాదం వాళ్ళకి. ఎందుకంటే బైబిల్లో కాని మాట లేనిది చెప్పించారు, భావం అర్థం కాక. నిజానికి బైబిల్లో యేసుప్రభు చెప్పింది రైటే. పునర్జన్మమందు మనుష్య కుమారుడు అంటే చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత మనుష్య కుమారుడు సింహాసనం మీద అక్కడ కూర్చుంటే మీ 12 మంది అపోస్తలులు కూడా సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. ఏంటది? వాక్యం ప్రకటించడం. మీరు వెళ్ళి వాక్యం చెప్పండి, విన్నవాడు మారుతాడు, విననివాడు శిక్ష పొందుతాడు. అదే తీర్పు. నా మాటే వాళ్ళకి తీర్పు. అది సింహాసనం, మీరు అధికారం. మీరు అన్యజనుల మీద మా పౌలుకి ఎలాగైతే అధికారం ఇవ్వబడిందో అపోస్తలులుగా ఇశ్రాయేలీయుల మీద ఎవరికి అధికారం ఇవ్వబడిందండి? 12 మందికి. ఇంత చక్కగా బైబిల్ సమాధానం చెబుతున్నప్పుడు ఎంత తప్పు చేశారో చూసారండి వీళ్ళు.
కాబట్టి ఇప్పుడు చదవండి చివరిగా మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు నేను మరలా పుడతానే, నేను మరలా బ్రతుకుతానే, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం, నేను సింహాసనం మీదకి వెళ్ళిపోతున్నాను, ఎప్పుడైతే నేను కూర్చుంటానో నన్ను వెంబడించిన మీరును, నన్ను నమ్మారు కదా, నా వెనక తిరిగారు కదా, మీ 12 మంది కూడా 12 సింహాసనాసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏంటా తీర్పు? ఆయన మాటలు ప్రకటించడమే వారికి తీర్చే తీర్పు. ఇదండి ఆ మాటలోనున్న భావం. కాబట్టి పునర్జన్మ అనగానే క్రీస్తు రెండవ రాకడ కాదు, మొదటి రాకడలో ఆయన సమాధిని గెలవటమే పునర్జన్మ. ఆయన రెండో రాకడలో మరలా పునర్జన్మ ఏంటి? పరలోకంలోనే యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు కానీ మళ్ళీ పునర్జన్మ ఏంటి? ఎక్కడ పుడతాడు? మరలా ఎవరి ద్వారా పుడతాడు? ఆయన ఆల్రెడీ కన్యక ద్వారా ఒకసారి పుట్టేశాడుగా, మరలా పుట్టడానికి ఆయన ఏం చచ్చిపోయాడా? చనిపోయిన వాడు బ్రతకడానికి కదా పునర్జన్మ అనే పదం వాడతారు. తిరిగి పుట్టాడు, తిరిగి బ్రతికాడు అని. రెండోసారి మరలా జన్మించాడు. పునర్జన్మ అంటే తిరిగి జన్మించటం, అది మరొక జీవితాన్ని పొందటం. అది ఆల్రెడీ మొదటి శతాబ్దంలో యేసుప్రభు వరకు జరిగిపోయింది. ఎంత వివరణ వాళ్ళకి అర్థం కాక ప్రపంచ అనే ఒక తప్పుడు, మళ్ళా మూల భాషలో ఏమని రాశారంటే దీనికి పునఃస్థితి స్థాపన యందు, అంటే పూర్వపు స్థితి మరలా స్థాపించబడినప్పుడు. ఆ మాటలో తప్పేం లేదండి, ప్రపంచానే తప్పు. ఏమండి, పూర్వపు స్థితి మరలా వచ్చినప్పుడు, నేను ఎలాగైతే ఒకప్పుడు బ్రతుకున్నానో, చచ్చిపోయిన ఇదిగో మృతుడనైతిని, ఇదిగో మరలా నేను జీవించుచున్నాను అన్నాడు కదా. మృతుడనైతిని, నన్ను చంపేశారు కానీ నేను బ్రతుకుతున్నాను, బ్రతికాను నేను. ఇది దాని అర్థం. ఓకే అండి. కనుక ఈ విషయంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జాగ్రత్తగా సరి చేసుకోవాలి తప్పుని. అలాగే క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఈ విషయాన్ని అపార్థం చేసుకోకుండా, ఏమండి, బైబిల్లో రాయబడిన తప్పు విషయంలో శ్రద్ధ వహించాలి. ఓకే.